జిల్లాలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వెలుగుల పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. దీపావళికి వెలిసిన ప్రత్యేక టపాసుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. దీపావళి టపాసుల అమ్మకాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. చీకటిని పారద్రోలి వెలుగుల్ని ప్రసరింపజేసే దీపావళి పండుగ వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్ అంటే రీతిలో సంబరంగా జరుగుతున్నాయి. దీపావళి వేడుకలు పురస్కరించుకొని మనం ప్రస్తుతం హనుమకొండ కాకతీయ జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 200 స్టాల్స్లో దీపావళి టపాసులు అమ్మకానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ అయితే గతంతో పోలిసి ఈసారి ధరలు కూడా 20 నుంచి 30% వరకు కూడా పెరిగాయి. అనేక రకాల క్రాకర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈసారి చైనా బాంబులు అమ్మకూడదంటూ ప్రభుత్వం చెప్పడంతో ఎక్కడ కూడా చైనా బాంబులు విక్రయాలు కూడా జరగడం లేదు. ఎక్కడ కూడా శివకాశి నుంచి తెచ్చిన బాంబుల్ని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి క్రాకర్స్ కావచ్చు, రేట్లు ఎలా ఉన్నాయి, అమ్మకాలు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై మాట్లాడించేందుకు మనతో కొద్దిమంది స్టాల్స్ ఏర్పాటు చేసిన వ్యాపారులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈసారి వ్యాపారం ఎట్లా ఉంది, గతంతో పోలిసే రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్స్ అనేది ఏమి ఇంక్రీజ్ కాలేదు సార్. కాకపోతే ఏంటంటే గణనీయంగా మన పర్యావరణ ప్రేక్షకులు ఏంటంటే సేల్స్ను తగ్గిస్తున్నారు సార్. వాళ్ళు అనేది వాడడం లేదు. ఎక్కువ మోస్ట్లీ ఏంటంటే ఫ్యాన్సీ మీదనే దృష్టి పెడుతున్నారు. పైన డస్ట్తో కాబట్టి కింద పర్యావరణానికి ఏమి ఇబ్బంది లేకుండా స్మోక్ రాకుంటుంది కాబట్టి వాళ్ళు మేజర్గా అవే వాడుతున్నారు సార్. వాళ్ళు ఈ బాంబ్స్ ఇదివరకు లెక్క మనం చూసేది దీపావళి లక్ష్మీ బాంబులు ఉండేది, అలాంటి రోజుకు తగ్గిపోతూ ఎక్కువ జనాలు ఏంటంటే పొల్యూషన్ లేని వాటియే వాడుతున్నారండి. ఓన్లీ ఫ్యాన్సీకే ఎక్కువ దృష్టి చూపెడుతున్నారు. సో చెప్పండి సార్, ఈ దీపావళి సంబరాలు ఎట్లా జరుపుకుంటారు, ఎట్లా జరుగుతుంది వరంగల్లో? ఈరోజు ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా గో గ్రీన్ అనేటువంటి సిద్ధాంతంతో చాలామంది ఇక్కడ తీసుకురావడం జరిగింది. నా వంతు కృషిగా చేస్తున్నాను. అంతేకాకుండా మోడీ గారి యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు మనం చైనా బాంబ్స్ కానీ చైనా సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ ఏవి కూడా వాడొద్దనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. అదేవిధంగా ఈ షాపు సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క షాపులలో ఎక్కడ చూసినా కూడా అట్లాంటి బాంబ్స్ ఏవి కూడా అమ్మటం లేదు. పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి పర్యావరణానికి తక్కువ కాలుష్యం ఇచ్చేటువంటి బాంబులు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మీరు చెప్పండి అమ్మ, దీపావళి పండుగ నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఆల్రెడీ ఏమేమి క్రాకర్స్ ఉన్నారు? నేను దీపావళి సంబరాలు నాకు ఎంతో ఇష్టం. దీపావళి ఈజ్ లైట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అందుకనే నాకు చాలా ఇష్టం. ఇది చూస్తున్న పిల్లలంతా సందడిగా చేస్తున్నారు. అనేక రకాల క్రాకర్స్ని కూడా కొనుగోలు చేశారు. సో చెప్పండి అమ్మ, దీపావళి సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటారు, ఎట్లా జరుగుతాయి వరంగల్? చాలా బాగా జరుగుతాయి. చాలామంది చాలా ఎక్కువ బాంబ్స్ కొంటారు, క్యాట్ బాంబ్స్ లైక్ రాకెట్స్ అవి ఇవి. We have to go green also, like what Modi said, and we enjoy a lot. Yes. ఇది వరంగల్లో చాలా మటుకు అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. అయితే గతంతో పోలిసి ఈసారి రేట్లు 10 to 30% మాత్రం పెరిగాయని చెప్తున్నారు. సామాన్యుల మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ధరల పెరుగుదల మాత్రం కొద్దిగా శరాఘాతంగానే మారిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని తాకే రీతిలో జరుగుతున్నాయి. ఇది వరంగల్ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.